లాయర్ గారు మీరేనా బాబు? అవును. ఏమిటి? కూర్చోమంటారా బాబు? కూర్చోండి. నమస్కారం బాబు. నా పేరు భీమరాజు అండి. మా బావగారి పేరు పోతరాజు అండి. చాలా సంతోషం. చాలా చక్కటి పేర్లు. ఆడు పరగడుపునే కత్తుకునే ఒకడిని పూర్తి చేయండి. అంటే హత్య? దాన్ని మరీ అంత సింపుల్ గా చెప్తామంటే బాబు, పోలీసులు ఫోన్ చేయలే? పోలీసులకా? ఫోనా? లేదండి బాబు, వాళ్ళని వచ్చి పట్టుకెళ్ళి బొక్కలో పెట్టేశారు. ఫోన్లే, దుష్ట శిక్షణ జరిగింది. అతనికి జైలు శిక్ష పడుతుందో? జైలు శిక్ష బాబు, ఏకంగా ఊరి శిక్ష చేస్తారంట. అయ్యో పాపం. పాపండి బాబు, మీరు ఇప్పుడు వాదించాలి అని ఇడిపించాలి. లేకపోతే నా చెల్లెలు దాని పిల్లలు అదేనండి ఆడి పిల్లలు ఆడి పిల్లలు. అంతేగా మరి. మొగుడు ఎంత దుర్మార్గుడైనా. అది కాదండి బాబు, వాళ్ళు వచ్చి నాయన మీద పడిపోతారు. ఇప్పుడు హత్య చేశాడంటున్నావు, హంతకుండా ఎలా రక్షించమంటావయ్యా? ఏడినట్టు ఉంది. మీరు పేట చదివింది అంతకుని రక్షించడానికి కదండి బాబు. మీ బావగారు విలాసంగా కత్తుచ్చుకుని రోడ్డు మీద నడిచి వెళ్తుంటే ఆ ఎదురుగా వచ్చే వ్యక్తి ఆ కత్తి లాక్కుని కస 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 పొడి చేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు అని చెప్పాలి. అది అక్కడ నచ్చారండి మీరు నాకు. నచ్చానా మరి? నోర్మయ్. ఏంటండి బాబు? నా పేరు వాడ్రేవ్ సూర్యప్రకాశరావు, BA LLB. నేను న్యాయం కోసం ధర్మం కోసమే పోరాడతాను. చూడు, వెళ్ళేటప్పుడు వాడికి 10 పైసలు వేసండి. కర్మ బుద్ధి తక్కువ ఇక్కడికి వచ్చాను. ప్రకాశం సార్, మీరు వచ్చారేమిటి సార్? కబురు చేస్తే నేనే. నీ సహాయం కోసం వచ్చాను. సార్, నేను మీకు సహాయం చేయడం ఏమిటి సార్? ఏ చేయవా? రామరామ, నేను మీ ఇంట్లో వారాలు చేసుకుని చదువుకున్నవాడిని. నా ఫీజులు కూడా మీరే కట్టేవారు. మీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేను సార్. ఇప్పుడు తీర్చుకునే సమయం వచ్చింది. చెప్పండి సార్, ఎంత పని అయినా చేస్తాను. ఇంట్లో గొడవలైనాయి. మా శంకరం భార్య ఇంట్లోంచి వెళ్ళిపోయింది. ఇక్కడే ఎక్కడో ఉంటున్నట్టు తెలిసింది. కాస్త వాకప్ చేయి. ఈ డబ్బా ఆవిడకి అన్నట్టు ఇది నా స్వార్జితం అని చెప్పు. హలో హలో, ఎవరు కావాలి? శంకరం బాబా. బాబా ఢిల్లీలో ఉన్నాడు. ఢిల్లీ నుంచే శంకరం బాబా. అమ్మా టంకాలు. అమ్మా, నేను ఇంట్లో కులాసాగా ఉన్నారా? కులాసానే. హాసిని, బాబు కులాసాగానే ఉన్నారు. ఏది హాసినో సర్పిలు? అది ఇలా కలిసి బజార్ వెళ్ళారు. రావడానికి 1 గంట పట్టొచ్చు. అయితే మళ్ళీ గంటలో ఫోన్ చేస్తాను. అలాగే అలాగే, దాంతో చెప్తారా? కొంప మునిగిందల్లుడు. ఒకసారి మునిగాక ఎన్నిసార్లు మునిగినా ఒకటి. ఏమిటో చెప్పండి. ఢిల్లీ నుంచి అబ్బాయి ఫోన్ చేశాడు. బయటికి వెళ్ళిందని చెప్పండి. అలాగే చెప్పాను. ఈసారి ఫోన్ చేస్తే ఫ్రెండ్ తో వెళ్ళిందని చెప్పండి. ఫ్రెండ్తోనా? మగ ఫ్రెండ్ తో వెళ్ళిందని చెప్పండి. ఎందుకని అంత భయపడతారు? మగ ఫ్రెండ్స్ ఉన్నంత మాత్రాన ఆడదాన్ని అనుమానించాల్సిన పని లేదండి. మరి సమానత్వం అంటే అదే కదండి. అందుకే కో ఎడ్యుకేషన్ కాలేజీలు అవిను. ఇలా కలిసి చదువుకోవటం వల్ల సంకుచితత్వం పోయి సమాన భావాలు ఏర్పడతాయి. నమస్కారం సార్. ఇంకో వీడే సార్, వీడే నా చెల్లెల్ని బలవంతంగా లేవ తీసుకుని. అబద్ధం సార్, మేము ఇద్దరు ఇష్టపడి. నువ్వు మరీ ఇష్టపడినట్టున్నావే. లాకెళ్ళండి. ఎందుకు సార్? ఎందుక పెళ్ళేందుగా శోభనం జైల్లో చేయిద్దామని. తీసుకెళ్ళరా సార్, మా చెల్లెల్ని తప్పలేదు సార్. షటప్. రిపోర్ట్ ఇవ్వడం వరకే మీ బాధ్యత. తర్వాత ఎవరిని ఏం చేయాలో మాకు బాగా తెలుసు. పదా సార్. లాకెళ్ళండి సార్. ఏ జీపు కింద పడితే సరదాగా ఉందా ఆడలే? ఏమిటి జులుం? ఇది జులుం కాదు, డ్యూటీ. ఏది డ్యూటీ? అమాయకుల్ని కాళ్ళ చేతులు వేచేసి గొడ్డలా తీసుకెళ్ళవా? ఇంతకీ నువ్వేవతివే? మైండ్ యువర్ టంగ్ మిస్టర్ ఇన్స్పెక్టర్. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ ఐఎమ్ ఎ లాయర్. అయితే ఏంటంట? చెప్తాను. అసలు ఏం జరిగింది? మేము ఇద్దరు ఇష్టపడి గుళ్ళో పెళ్లి చేసుకున్నామమ్మా. పోలీసులు పెళ్లి చెల్లదని అబద్ధాలు రాసుకెళ్ళి దాన్ని లేవదీసుకురా. ఇన్స్పెక్టర్, మీరు అకారణంగా కొడుతున్నారు. లేకపోతే ముద్దెట్టుకోమంటా విని. అమ్మా, నీ వయసు ఎంత? అందండి. చూసారా, అమ్మాయి మేజర్. మేజర్ అయితే లేచిపోతా. అసలు మీ దగ్గర వారెంట్ ఉందా? స్టేషన్ లో చూపిస్తాం. ఇంకా నయం, పోస్ట్ లో పంపిస్తానలేదు. చూపించాం. ఏంటంట? చూడండి, మా మామగారు జడ్జి, నా హస్బెండ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్, నేను లాయర్. అయితే మీరు ఇలా తల తిక్కగా సమాధానాలు చెప్తే మీ మీద రిపోర్ట్ చేయాలి. అసలు నిన్ను సాధ్యురాలు గట్టమ్మా. రాత్రి ఎస్ఐని గడగడలు ఆడించేసి కొత్త దంపతులను ఏకం చేసేసేవాడుగా. నా ఇంట్లో ఉంటున్నమ్మాయి ఇది, నా ఇంట్లో అద్దెకు ఉంటున్నమ్మాయి. ఇది బాగానే ఉంటుంది. ఈ కలజోడు అద్దెంటే గుర్తొచ్చింది. ఇద్దుగాలేమా గాబరే ఉంది. మా ఆవిడతో కూడా చెప్పేశా, బంగారం లాంటి అమ్మాయి, మెళ్ళో బంగారాన్ని అమ్మేసైనా సరే. అదే అక్కడ దుమ్ము ఉంటుంది చూడమ్మా, దుమ్ము దుమ్ము. అది 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 అద్దె 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 గురించి నువ్వేం పొరపాటు చేసుకోకమ్మా. ఇద్దుగానిలే అమ్మా. సుహాసిని, ఈ కలజోడు బాగున్నట్టుంది, నేను ఉంచేసుకుంటాను, ఏమనుకో కదమ్మా సుహాసిని. కర్మ కర్మ, చంపుతున్నారు కదండి. అసలు ఈ అద్దె విషయం ఎవడు కనిపెట్టాడు కానీ చాలా గొప్పవాడమ్మా. నాలాగా ఒక ఇల్లే కాదు, శ్మశానంలో సమాధులు కూడా అద్దెకిచ్చేస్తారు కనుక నా అద్దె. అబ్బా, మీరా? సుహాసిని గారంటే మీరేనా? నిన్న సూపర్ బజార్ దగ్గర కనిపించారు. ఈ విషయం మీరు నాతో చెప్పనేలేదే. నా అద్దె గురించేనా చదవాలని అనుకునే ఉంటుందయ్యా. వెళ్ళి కాసి మంచిలు పట్టరా బాబు. మీ మావగారు, నా గురువు గారు నిన్న మా ఇంటికి వచ్చినప్పుడు మీ గురించి అన్ని విషయాలు చెప్పారు.
నా పేరు వాడ్రేవ్ సూర్యప్రకాశ్రావు. అందరూ నన్ను చెకింగ్ ప్లే అంటారు. అంటే చెట్టు కింద ప్లేటర్ అన్నమాట. కూర్చోండి. మీరు ఎలా ఉన్నారో అడిగి రమ్మన్నారు. నేను బానే ఉన్నాను. బాబు మామగారు ఎలా ఉన్నారు? ఆయన ఏమైనా ఉత్తరం రాశారా? అన్నట్టు ఈ 1000 రూపాయలు మీకు ఇచ్చిరమ్మన్నారు. వద్దండి, డబ్బు తీసుకోవడం నాకు ఇష్టం లేదు. ఆయన ఆశీస్సులు చాలు. మామగారిని ఏమీ అనుకోద్దని చెప్పండి. ఇది ఆయన కష్టార్జితం అని చెప్పమన్నారు. బాంధవ్యాలను డబ్బుతో ముడియడం నాకు ఇష్టం లేదండి. ఆయన మాట కాదనకుండా ఈ బిస్కెట్లు తీసుకుంటా. అది కూడా తీసుకోమా, అద్దెకైనా పనికొస్తుంది. అమ్మా, మొత్తానికి మామగారికి తగిన కోడలు అనిపించుకున్నారు. మీ మీద నాకు గౌరవం పెరిగిపోతుంది. నాకు విపరీతంగా పెరిగిపోతుందయ్యా. మీ అద్దె రేపిస్తాను, మీరు వెళ్ళండి. చచ్చా, అద్దె గురించి కాదమ్మా, రోజు వచ్చి చూసి పోతూ ఉండడం గున్నేశ్వరరావుగా నా బాధ్యత కదా. ఎవరండి ఇతను? ఇంటి ఓనరు. ఏమండి, నాకు హెల్ప్ చేస్తారా? ఏమిటి? ఏం లేదు, ఒక అద్దెలు కావాలండి. అద్దిల్లా? సత్యం, అసలు ఏములాళ్ళు ఇంటి ఓనర్లుగా పుడతారేమో నాకు తెలియదు కానీ మిమ్మల్ని కాదు. ఇంటికి వెళ్ళిన దగ్గర నుంచి మీకు పెళ్ళయిందా కాలేదా? పెళ్ళైతే ఎంతమంది పిల్లలు, పెళ్లి కాకపోతే ఎంతమంది పిల్లలు? మీరు అన్నం తింటారా గడ్డి తింటారా? ఏమిటండి వెధవ క్వశ్చన్లు? మిమ్మల్ని కాదు. రాత్రిపూట తొందరగా ఇంటికి రావాలి, గేటు మెల్లిగా వేయాలి, లైట్ మెల్లిగా ఆఫ్ చేయాలి, మేకు మెల్లిగా ఎవడు కొడతా అండి వీళ్ళ మొహాల మండ? మిమ్మల్ని కాదు. వీటన్నిటికీ తోడు 6 నెలలు అడ్వాన్స్ వేరే. మీకేం అభ్యంతరం లేకపోతే నాది లంకంత కొంప, నేను ఒక్కడే. మీకు మంచి అద్దెలు దొరికేదాకా మీరు అక్కడే ఉండొచ్చు. ఇది మాత్రం మిమ్మల్ని కాదు. శృతి పెంచేలా ఉన్నాడు. పద. నేను మళ్ళీ కొట్టనా? గట్టిగా కొట్టండి బాబు. ఇక్కడే ఆ బాబు. దూకనా? కాళ్ళు ఇరుగుతాయి, దిగండి. బాత్రూమ్ అక్కడే. ఈ లోపల నేను వంట ప్రారంభిస్తా. మీకు వంట కూడా వచ్చా? అయ్య బాబోయ్, అలా అడిగారు ఏంటండి? వంట చేస్తే మగాడే చేయాలి. నలభీమ పాకం అన్నారు గాని సీతా సావిత్రి పాకం అన్నారా? అగ్గిపుల్ల. ఏమిటండి నవ్వుతున్నారు? వేళకోవడం కాదు. నేను పెరుగు పచ్చడి తిరగమాత పెడితే వీధంతా గుమ్మెత్తిపోయేది. గుత్తి వంకాయ కూర వండితే ముచ్చికలు కూడా మిగల్చకుండా మింగేసేవారు. ఎలాగూ ప్రాక్టీస్ లేదు కదా అని వంట ప్రాక్టీస్ డెవలప్ చేశాను. మీకు వంట రాదని కాదండి, అనవసరంగా మీకెందుకు శ్రమ అని. శ్రమే ఉందండి ఇందులో. ఇది నా అదృష్టం. మీ మామగారు, అదే మా గురువు గారు, నేను లా చదువుకునే రోజుల్లో నాకు ఫీజులు కట్టేవారు, నాకు పుస్తకాలు ఎరివిచ్చేవారు. ఈ విధంగానైనా ఆ కుటుంబానికి సహాయం చేయడం నాకు తృప్తి. మీరందరూ స్నానాలు చేసి రెడీగా ఉండండి. ఈ లోపల జీలకర్ర, అల్లం, ఉల్లిపాయలు వేసి పెసరట్లు వేస్తాను. అందులో పచ్చిమిరకాయలు బాగా దట్టిస్తాను. తింటారేంటి? అయ్యో, పంచదార వేసుకోండి. అంత సుకుమారులు అయితే ఎలాగండి? అదేమిటండి, పచ్చిమిరకాయ పేరు చెప్తే నోట్లో నీళ్లు ఊరాలి గాని కంట్లో నీళ్లు తిరిగి ఏమిటి? ఆయనకి అసలు కారం పడదు. అలాగా? నాకు అసలు కారం లేదే ముద్ద దిగదు. గుంటూరు వాడిని కదండి, అందుకే సంవత్సరానికి సరిపడా ఆవకాయ, మాగాయి, గోంగూర, పండుమిరకాయ అన్ని నేనే స్వయంగా పెట్టుకుంటాను. మీకు కాబోయే ఆవిడ చాలా అదృష్టవంతురాలండి. అంటే పెళ్ళైన తర్వాత కూడా నేనే వంట చేసి గంజి వార్చి కొంగుచ్చుకుని తిరగమంటారా? ఏమన్నా పరువు నష్టం దావా వేయాల్సి వస్తుంది. నేనా ఒక పబ్లిక్ ప్రాసిక్యూటర్ని? అంటే పీపీని పట్టుకుని వంట చేయమన్నందుకు నిన్ను ప్రతిదోషం నేర కింద అరెస్ట్ చేసి. ఏమిటండి ఎప్పుడు కళ్ళు మూసుకుని ఏదో ఆలోచిస్తుంటారు? మీ మనసు ఎక్కడ లేదా? ఢిల్లీకి వెళ్ళింది. ఓహో, ఓ ఉత్తరముక్క రాసి పడేయకూడదు?
నీకేం లేవమ్మా. ఏమయ్యా పోస్ట్ మ్యాన్, మాకేమైనా ఉత్తరం వచ్చిందా? వచ్చిందండి. ఏం లేవమ్మా. ఏంటి పోస్ట్ మ్యాన్ వాళ్ళు ఇంకా రాలేదు? అలా వెళ్ళిపోతారేంటండి? నీకే ఉత్తరం సుబ్బారావు గారు అబ్బాయి రాసించాడే మరే. పెళ్లి పాలకి మూత్రం ఏంట్రా? ఇది ఎక్కడికి రాగరా బాబు? ఎప్పుడు తగలి రండి. వద్దు అలా కూర్చున్నావు. అటళ్ళు అటళ్ళు. కుశలమా?